నల్గొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు దగ్గరకు శ్రవణ్ కుటుంబ సభ్యులు వచ్చారు. ఈ కేసులో A6గా ఉన్న శ్రవణ్ ఆయనకు జీవిత ఖైదు పడ్డంపై ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి తప్పు చేయలేదన్న శ్రవణ్ కుమార్తె కన్నీరు మునీరయ్యారు. అమృత వల్లే ఇదంతా జరిగిందని శ్రవణ్ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ తప్పు చేయకుండా తమ కుటుంబాన్ని ఇరికించారని శ్రవణ్ కుమార్తె భావోద్వేగానికి లోనయ్యారు. మీరు మీరే రాసిన అబద్ధాలు మాటలు మీరు చెప్పిన మీరు బెదిరించి ప్రతి పోలీసులు బెదిరించారు మీతో లేకుండా కూడా అంటే మీకు దండం పెట్ట మమ్మల్ని మీరు మీరే రాసిన అబద్ధాలు మాటలు మీరు చెప్పిన మీరు బెదిరించి ప్రతి పోలీసులు బెదిరించి మా నాన్నకు అన్యాయం జరిగితే ఇక్కడ ఇదే కోర్టులో మా నాన్నకు అన్యాయం జరిగితే ఇక్కడ ఇదే కోర్టులో నేనే పెట్రోల్ పోసుకొని తప్పు చేశారా ప్రూఫ్ చూపించండి, కనీసం ఒక్క ప్రూఫ్ చూపించండి. చూపించింది మస్తు చూసినాం మేము. లోపల కూర్చోండి అట్లా మాట్లాడడానికి లేదు. మీరు బయటకు వెళ్ళండి. అసలు ఇక్కడ ఉండడానికి అట్లా లేదు. అది ఉంటా అది నువ్వు చెప్పేది కాదమ్మా, నువ్వు చెప్పేది కాదు, నువ్వు చెప్పేది కాదు. అది ఆగు కల్పిస్తారు, మీకు కల్పిస్తారు. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. మా నాన్నకు అన్యాయం జరిగితే ఇక్కడ ఇదే కోర్టులో నేనే పెట్రోల్ పోసుకొని తప్పు చేశారా ప్రూఫ్ చూపించండి, కనీసం ఒక్క ప్రూఫ్ చూపించండి. చూపించింది మస్తు చూసినాం మేము. ఇట్లా కాదు, ఇక్కడ కాదండి. మీరు లోపల కూర్చోండి బయటకు వెళ్ళండి. ఇక్కడ కాదు, అసలు అట్లా మాట్లాడడానికి లేదు. మీరు బయటకు వెళ్ళండి. అసలు ఇక్కడ ఉండడానికి అట్లా లేదు. అది ఉంటా అది నువ్వు చెప్పేది కాదమ్మా, నువ్వు చెప్పేది కాదు, నువ్వు చెప్పేది కాదు. అది ఆగు కల్పిస్తారు, మీకు కల్పిస్తారు. మీరు బయట కూర్చోండి, మీరు కూర్చోండి. మా నాన్నకు అన్యాయం జరిగితే ఇక్కడ ఇదే కోర్టులో నేనే పెట్రోల్ పోసుకొని తప్పు చేశారా ప్రూఫ్ చూపించండి, కనీసం ఒక్క ప్రూఫ్ చూపించండి. చూపించింది మస్తు చూసినాం మేము. ఇట్లా కాదు, ఇక్కడ కాదండి. హత్య కేసులో కోర్టు తీర్పు తర్వాత ప్రణయ్ తల్లిదండ్రులు అతని సమాధి దగ్గర నివాళి అర్పించారు.
తల్లి ప్రేమలత, తండ్రి బాలస్వామి, తమ్ముడు అజయ్లు ప్రణయ్ సమాధి వద్దకు వెళ్లారు. సమాధిపై పూలు చల్లి భావోద్వేగానికి గురయ్యారు. ప్రణయ్ను తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. నల్గొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు దగ్గరకు శ్రవణ్ కుటుంబ సభ్యులు వచ్చారు. ఈ కేసులో A6గా ఉన్న శ్రవణ్ ఆయనకు జీవిత ఖైదు పడ్డంపై ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి తప్పు చేయలేదన్న శ్రవణ్ కుమార్తె కన్నీరు మునిరయ్యారు. అమృత వల్లే ఇదంతా జరిగిందని శ్రవణ్ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ తప్పు చేయకున్నా తమ కుటుంబాన్ని ఇరికించారని శ్రవణ్ కుమార్తె భావోద్వేగానికి లోనయ్యారు. మాట్లాడడానికి లేదు, మీరు బయటకు వెళ్ళండి. అసలు ఇక్కడ ఉండడానికి అట్లా లేదు. అది చెప్పేది కాదమ్మా, కల్పిస్తారు, మీకు కల్పిస్తారు. ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పిచ్చింది. A2గా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది నల్గొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు. మిగతా వారికి జీవిత ఖైదు విధించింది. ఇప్పటికే ఈ కేసులో 3 నిందితులు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. 2018లో సుపారీ ఇచ్చి ప్రణయ్ను హత్య చేయించారు అమృత తండ్రి. అమృత కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో భర్తను హత్య చేయాలని పథకం వేశాడు తండ్రి మారుతీరావు. సుపారీ గ్యాంగ్తో ప్రణయ్ను హత్య చేయించాడు మారుతీరావు. 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ని హత్య చేశారు. ఈ కేసులో మొత్తం మారుతీరావుతో సహా 8 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. మారుతీరావుతో పాటు హత్యకు పాల్పడిన సుభాష్ కుమార్ శర్మ, ప్లాన్ చేసిన అస్గర్ అలీ, కుట్రలో భాగస్వామిగా ఉన్న మహమ్మద్ అబ్దుల్ భరీ, మహమ్మద్ అబ్దుల్ కరీం, తిరునగరు శ్రావణ్, సముద్రాల శివ, MA నజీం మొత్తం 8 మందిని నిందితులుగా FIRలో చేర్చారు. A6గా అమృత బాబాయ్ శ్రవణ్ను చేర్చారు. 102 మంది సాక్షులను విచారించారు. ప్రణయ్ హత్యకు ప్రధాన సూత్రధారి అయిన మారుతీరావు గతంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మానసికంగా కుంగిపోయిన మారుతీరావు బెయిల్ వచ్చిన 6 నెలల వ్యవధిలోనే 2020లో హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక A2గా ఉన్న సుభాష్ శర్మ గుజరాత్ మాజీ హోంమంత్రి అరుణ్ పాండే హత్య కేసుతో పాటు పలు కేసుల్లో నిందితుడిగా సబర్మతి జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అస్గర్ అలీ కూడా పలు కేసుల్లో చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలోని జ్యోతి హాస్పిటల్ వద్ద పెరుమాళ్ల ప్రణయ్ హత్య జరిగింది. కూతురు అమృతవర్షిని కులాంతర ప్రేమ వివాహం చేసుకోవడం జీర్ణించుకోలేకపోయాడు ఆమె తండ్రి మారుతీరావు. ఈ క్రమంలోనే ప్రణయ్ హత్యకు కుట్ర పన్నాడు. ఓ గ్యాంగ్కు సుపారీ ఇచ్చి మరీ మర్డర్ చేయించాడు. హత్య కేసులో కోర్టు తీర్పు తర్వాత ప్రణయ్ తల్లిదండ్రులు అతని సమాధి దగ్గర నివాళులర్పించారు. తల్లి ప్రేమలత, తండ్రి బాలస్వామి, తమ్ముడు అజయ్లు ప్రణయ్ సమాధి వద్దకు వెళ్లారు. సమాధిపై పూలు చల్లి భావోద్వేగానికి గురయ్యారు. ప్రణయ్ను తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇటు నల్గొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు దగ్గరకు శ్రవణ్ కుటుంబ సభ్యులు వచ్చారు. ఈ కేసులో A6గా ఉన్న శ్రవణ్ ఆయనకు జీవిత ఖైదు పడ్డంపై ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి తప్పు చేయలేదన్న శ్రవణ్ కుమార్తె కన్నీరు మునిరయ్యారు. అమృత వల్లే ఇదంతా జరిగిందని శ్రవణ్ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ తప్పు చేయకున్నా తమ కుటుంబాన్ని ఇరికించారని శ్రవణ్ కుమార్తె భావోద్వేగానికి లోనయ్యారు. ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పిచ్చింది. A2గా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది నల్గొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు.
మిగతా వారికి జీవిత ఖైదు విధించింది. ఇప్పటికే ఈ కేసులో 3 నిందితులు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. 2018లో సుపారీ ఇచ్చి ప్రణయ్ను హత్య చేయించారు అమృత తండ్రి. అమృత కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో భర్తను హత్య చేయాలని పథకం వేశాడు తండ్రి మారుతిరావు. సుపారీ గ్యాంగ్తో ప్రణయ్ను హత్య చేయించాడు మారుతిరావు. 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ని హత్య చేశారు. ఈ కేసులో మొత్తం మారుతిరావుతో సహా 8 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. మారుతిరావుతో పాటు హత్యకు పాల్పడిన సుభాష్ కుమార్ శర్మ, ప్లాన్ చేసిన అస్గర్ అలీ, కుట్రలో భాగస్వామిగా ఉన్న మహమ్మద్ అబ్దుల్ బరీ, మహమ్మద్ అబ్దుల్ కరీం, తిరునగరు శ్రవణ్, సముద్రాల శివ, ఎంఏ నజీం మొత్తం 8 మందిని నిందితులుగా ఎఫ్ఐఆర్లో చేర్చారు. A6గా అమృత బాబాయ్ శ్రవణ్ చేర్చారు. 102 మంది సాక్షులను విచారించారు. ప్రణయ్ హత్యకు ప్రధాన సూత్రధారి అయిన మారుతీరావు గతంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మానసికంగా కుంగిపోయిన మారుతీరావు బెయిల్ వచ్చిన 6 నెలల వ్యవధిలోనే 2020లో హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక A2గా ఉన్న సుభాష్ శర్మ గుజరాత్ మాజీ హోంమంత్రి అరుణ్ పాండే హత్య కేసులో పలు కేసుల్లో నిందితుడిగా సబర్మతి జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అస్గర్ అలీ కూడా పలు కేసుల్లో చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలోని జ్యోతి హాస్పిటల్ వద్ద పెరుమాళ ప్రణయ్ హత్య జరిగింది. కూతురు అమృతవర్షిని కులాంతర ప్రేమ వివాహం చేసుకోవడం జీర్ణించుకోలేకపోయాడు ఆమె తండ్రి మారుతిరావు. ఈ క్రమంలోనే ప్రణయ్ హత్యకు కుట్ర పన్నాడు. ఓ గ్యాంగ్కు సుపారీ ఇచ్చి మరీ మర్డర్ చేయించాడు.